రేకుతో 10 కాలాల పాటు పదిలంగా ఉండేలా కట్టించే నివాసాలు. కానీ వైసీపీ ఏలుబడిలో కట్టించిన పక్కా ఇళ్లు మాత్రం పేక మేడల్ని తలపిస్తున్నాయి. పునాదుల నుంచి పైకప్పు వరకు నాసిరకంగా పనులు చేయడం వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. సొంత మనుషులకు జగన్ కాంట్రాక్ట్ ఇవ్వడంతో గుంటూరు జిల్లా పేరేచెర్లలో అడ్డగోలుగా ఇళ్లను నిర్మించారు. నాణ్యత అంటే అది ఎక్కడ ఉంటుందని వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇల్లు కాదు, నిర్మించేది ఊర్లు అన్నారు. లడాయి మాటలు, బడాయి కూతలు కూశారు. చెప్పిన మాటలకి చేసిన పనులకు పొంతనలేదు. జగనన్న కాలనీల్లో పేదవాడికి పక్కా ఇంటిని నిర్మిస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం పేదలను నట్టేట ముంచింది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెర్ల సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్. పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో 390 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది గత ప్రభుత్వం. అయితే వైసీపీ నేతలు కమిషన్లకు కక్కుర్తిపడి నల్లరేగడి భూములు, వాగుకు పక్కనున్న లోతట్టు ప్రాంతాలలో భూమిని సేకరించారు. దీంతో లబ్ధిదారులకు శాపంగా మారింది. గుంటూరు నగరంతో పాటు శివారు ప్రాంతంలో ఉండే 18,000 మంది లబ్ధిదారులకు పేరేచెర్ల లేఅవుట్లో స్థలాలు కేటాయించారు. మొదటి విడతగా 9,219 మంది లబ్ధిదారులకు 2021లోనే ఇళ్లు మంజూరు చేశారు. వీరందరికీ ఆప్షన్ 3 కింద ఇళ్లు కట్టించి తాళాలు చేతికిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పేరేచెర్లలో ఇళ్ల నిర్మాణ పనులను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువుల సంస్థ రాక్రిట్ మరో 3 కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. పక్కా ఇల్లు అంటే పిల్లర్లు వేసి పటిష్టంగా నిర్మించాలి. కానీ కాంట్రాక్టర్లు మాత్రం నల్ల మట్టిలో పిల్లర్లు వేయకుండా పునాదులు నిర్మించడంతో కుంగిపోతున్నాయి. పైగా పునాది మీద వేసిన బెడ్ కాంక్రీట్ కూడా కుంగిపోతుండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కిటికీలు, తలుపులు పెట్టిన చోట గోడలు నెర్రలిచ్చి పడిపోతున్నాయి. లబ్ధిదారులు క్షేత్రస్థాయిలో లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పూర్తి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జగనన్న ఇల్లు పేక మేడల్లా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే స్లాబ్ దశ వరకు నిర్మించిన 20 ఇళ్లను కూల్చివేసినట్లు సమాచారం. అందరం కూడా మరి పేదలందరికీ ఇళ్ళు వస్తున్నాయి అందరం సంతోషించాం. తీరా చూస్తే ఇక్కడ పెద్ద స్కామ్ ఇక్కడ జరిగింది. మరి కనీసం కట్టినటువంటి కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా కానీ మనిషి చేయబెట్టి నెడితేనే పడిపోయే పరిస్థితి. మరి రేపు వీళ్ళందరూ పేదలందరూ ఇళ్లల్లో ఉంటే మరి వారి పరిస్థితి ఏంది? రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహించాలి? మరి కాంట్రాక్టరు మరి వైసీపీ ఎమ్మెల్యేకి ఇచ్చారు. మరి ఆయన పూర్తిగా పెద్ద అమౌంట్ అడ్వాన్స్ తీసుకున్నాడు. మరి ఇక్కడ చేసినటువంటి పని మాత్రం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఆ విధంగా ఇటీవల ఆఫీసర్లు, హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు వచ్చి నాసిరకంగా ఉన్న ఇళ్ళన్నీ వాళ్లే పడేసి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే పేరేచెర్ల లేఅవుట్లలో ఇప్పటి వరకు కేవలం 1441 గృహాలు మాత్రమే పూర్తి కాగా ఆర్ఎల్, ఆర్సీ స్థాయిలో 593 నిర్మాణాలున్నాయి. సుమారు 5,568 నిర్మాణాలు బేస్మెంట్ అంతకంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఇక ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణ విషయానికి వస్తే వాటిని పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం 1,80,000 రూపాయలతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని లబ్ధిదారులకు చెప్పింది. కానీ ఈ 1,80,000కు మరో 35,000ను పొదుపు సంఘం లబ్ధిదారుల ఖాతాల నుంచి తీసుకొని నిర్మాణానికి వినియోగించారు. కాంట్రాక్టర్లు నిర్మాణ ప్రమాణాలకు తిలోదాకాలిస్తున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరించారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాడి ఇసుక క్వాలిటీ వాడకుండా నీళ్లు కొట్టలేదు సరిగా, ఇవన్నీ వరకు వదిలేరు. గేదెలు, గొర్రెలు ఇవన్నీ తిరుగుతున్నాయండి. ఆగంగా తిరిగి కరెంటు షాకులు కొట్టి కూడా గేదెలు చనిపోయినాయి. ఆ కరెంట్ వాళ్ళు వైర్ సరిగా పెట్టలేదు. అక్కడ గేదె చనిపోయింది మొన్న. వాళ్ళకి ఏమి ఇయ్యలేదు, ఇట్లా వదిలేసి ఆగంగా చేస్తున్నారు అంతా. ఈ రాళ్ళు గోళ్ళు మొన్న వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పడేశారండి. బాగలేదని, సరిగా కట్టలేదని పడేసి మళ్ళీ కట్టేస్తున్నారు ఇవన్నీ. ఇప్పుడు అందువలన డిపార్ట్మెంట్ వాళ్ళే పడేశారు. అవి జగనన్న కాలనీ నిర్మాణంలో అంతర్గత రోడ్లు, డ్రైన్లు, డిజిటల్ లైబ్రరీ, అంగన్వాడీ కేంద్రం, వైఎస్ఆర్ క్లినిక్, పార్క్, పాఠశాలను నిర్మిస్తామని అప్పట్లో మంత్రులు హడావుడి చేశారు. అవసరమైతే ప్రత్యేక బస్ సర్వీసును అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికారు.
వాటి సంగతి పక్కన పెడితే కనీసం నివాసయోగ్యం కాని ఇళ్లను నిర్మించారని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వం పట్టించుకొని పేదలకు నాణ్యమైన ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. సౌకర్యాలు ఏమున్నాయండి? మేము బోర్లు వేయించుకున్నాము, కాలువ నీళ్లు వస్తే వాడుకుంటున్నాము. సౌకర్యం అనేది అసలు ఏం లేదు కదా. ఇప్పుడు రోడ్లు ఉంటేనే కదా పిల్లలు విద్యార్థులు బడికి వెళ్ళేవాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. చాలామంది పడి చేతులు ఇరిగినాయి. ఏం ఊళ్ళో అండి? ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, చూడండి మొత్తం అడివే కదా. ఎక్కడున్నాయి? ఏమీ లేదండి. తాగునీరు లేదు, ఏమి లేదు. మేము వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలా ఇక్కడ నుంచి. మాకు రోడ్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీ తర్వాత రోడ్లు లేవు. చాలామంది బైకుల మీద నుంచి పడిపోతున్నారు. ఈ సెంటు స్థలం వాళ్ళు అయితే అభయాందోళనకు వచ్చేసి మా ఇళ్ళ దగ్గర ఉంటున్నారు నైట్లో. ఇది కరెంటు ఉండి లేక అట్లా. మాజీ సీఎం జగన్ విశాఖ రుషికొండలో 100 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకొని పేదవాడి ఇంటి నిర్మాణంలో వివక్ష చూపించారని లబ్ధిదారులు వాపోతున్నారు. పక్కా ఇల్లు అంటే పక్కాగా కూలిపోయే ఇళ్లను నిర్మాణం చేశారంటూ విమర్శలు చేస్తున్నారు.